వెల్కమ్ టు PM7 వార్తలు. భారతదేశంలో ప్రవహించే ముఖ్యమైన నదులలో స్వర్ణరేఖ నది ఒకటి. దీనిని గోల్డెన్ రివర్ అని కూడా అంటారు. ఈ నది నీటిలో బంగారం దొరుకుతుందని మీకు తెలుసా? వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రోజు అక్కడి ప్రజలు బంగారం కోసం వెతుకుతారు. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశం నదులకు పుట్టినిల్లు. నదిని మన దేశంలో నదీమ తల్లిగా పూజిస్తారు. దేశవ్యాప్తంగా నదులు వాటి ఉపనదులతో కలిపి 400కు పైగా ప్రవహిస్తున్నాయి. ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకతతో పాటు ఓ చరిత్ర కూడా ఉంది. అటువంటి ముఖ్యమైన నదులలో స్వర్ణరేఖ నది ఒకటి. దీనిని గోల్డెన్ రివర్ అని కూడా అంటారు. ఈ నది కేవలం నీళ్లే కాదు, బంగారంతో ప్రవహిస్తుందని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. రోజు అక్కడి ప్రజలు బంగారం కోసం రోజూ వెతుకుతారు. స్వర్ణరేఖ నది జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలో పుట్టి జార్ఖండ్లో ప్రవహిస్తుంది. ఈ నది ఇక్కడ నివసించే స్థానిక ప్రజలకు ముఖ్యమైన ఆదాయ వనరు. ఇక్కడి ప్రజలు ప్రతిరోజు నది ఒడ్డుకు వెళ్లి నీటిని ఫిల్టర్ చేసి బంగారం సేకరించుకుంటారు. స్వర్ణరేఖ నది మూలం జార్ఖండ్ రాజధాని రాంచీ నుండి 16 కిలోమీటర్ల దూరంగా ఉంది. ఈ నది జార్ఖండ్లో పుట్టి పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే జార్ఖండ్ నుండి ప్రవహించిన ఈ నది మరే ఇతర నదిలో కలవకుండా నేరుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 474 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒరిస్సా దగ్గర నేరుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. 100 ఏళ్ల తర్వాత కూడా ఈ నదిలో బంగారం ఎందుకు ప్రవహిస్తుందో శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు. ఈ నదిలోని అసలు బంగారం ఎక్కడ నుండి వస్తుందనేది మిస్టరీగానే మిగిలిపోయిందని చెప్తున్నారు. ఈ నది రాళ్లలోంచి ప్రవహిస్తుందని, అందుకే బంగారం రేణువులు అందులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి ధృవీకరణ లేదు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం ప్రతిరోజు ఎంతో కొంత బంగారాన్ని సేకరిస్తున్నారు.